ఇలాంటి ఫ్లైట్ క్రాష్లు హెలికాప్టర్ ప్రమాదాల్లో ముఖ్య నేతలు ప్రముఖులు మరణించిన సంఘటనలు చాలా చూసాం. మన ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన ఘటన అయితే ఇంకా ఎవరు మర్చిపోలేరు. అప్పటి సీఎం వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారు. ఇక 2002లో అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ఇక జాతీయ స్థాయిలో చూస్తే సంజయ్ గాంధీ, మాధవరావు సింధియా, దోర్జీ ఖండు, ఎస్ మోహన కుమార మంగళం, ఎన్వీఎన్ సోము కూడా ఉన్నారు. గత ఏడాది జూన్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్లో గోవా మాజీ సీఎం విజయ్ రూపాని కూడా చనిపోయారు. ఆ విమాన ప్రమాదం ఇప్పటికి కూడా కళ్ళ ముందు ఇంకా అలాగే మెదులుతోంది. భారత్ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సైతం ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇంకా న్యూక్లియర్ సైంటిస్ట్ హోమీ జహంగీర్ బాబా, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఓపీ జిందాల్ కూడా ఇలాంటి ట్రాజడీలోనే చనిపోయారు. 1994లో అప్పటి పంజాబ్ గవర్నర్ సురేంద్రనాథ్ సహా 9 మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్లేన్ క్రాష్లో ప్రాణాలు కోల్పోయారు.